ఏపీ పాలిటిక్స్ లా పద్ధతితోని రాజకీయాలు చేసేదానికంటే నరుకుడు, కొరుకుడు, తొడగొట్టుళ్ళు, రోడ్ల మీదనే దాడులు ఇవే ఎక్కువ కానొస్తున్నాయి, ఈనొస్తున్నాయి. పంకపాటి పవర్లు ఉన్నప్పుడు మమ్మల్ని ఎట్లా భయపెట్టిర్రో మేము కూడా గట్లని చేస్తాం. తగ్గేదేలే అనుకుంటా తెలుగు తమ్ముళ్ళు తెగ ఆవేశంతో ఊగిపోతుర్రు. దానికి తోడు ఏకంగా ఎమ్మెల్యేలే నేను సపోర్టుగుంటా కావాలంటే మనుషుల్ని పంపిస్తా అని ఇట్లా మాట్లాడితే ఎట్లా చెప్పుర్రి? ఏం రాజకీయాలో ఏమో పోరి. ప్రజాసేవ కంటే పగలు ప్రతీకారాల మీదనే ఎక్కువ నజరు పెడుతున్నట్టు కొడుతున్నది. కింది స్థాయి కార్యకర్తలు క్యాడర్ ఉండి ఆవేశాలకు పోయినా గానీ ఏ పద్ధతి కాదు. పార్టీ తరఫున పనిచేస్తున్నాము, పవర్లున్నాము, పబ్లిక్ మనల్ని పనిచేయమని గెలిపించురు అని ఆపవలసింది పోయి ఎమ్మెల్యేనే ఉండి ఏం కాదు నేను చూసుకుంటా, మండలానికి ఇద్దరినన్నా వీకుర్రి అని టార్గెట్ పెట్టినట్టు మాట్లాడితే ఏం చెప్పుడిగా. కావాలంటే శ్రీశైలం ఎమ్మెల్యే రాజశేఖర రెడ్డి గారు ఏమంటున్నాడో మీరే ఇనుర్రి. పట్టుగట్టలు పెట్టుకోండి, పట్టుగట్టలు పెట్టుకొని మండలంలో ఇద్దరు వీకండి. మండలంలో జరిగితే వాళ్ళకే అర్థమవుతుంది తిరగకూడదు స్వామి. ఒకవేళ మీకు శాఖ చెప్పండి, నేను పంపిస్తాను. అదట ఇనరుగా. మీకు శాత కాకపోతే చెప్పుర్రి, నేను మనుషుల్ని పంపిస్తా అని బాజాబ్తా ఎంత భరోసానిస్తుండో చూడుర్రిగా. ఇంత ఓపెన్ గా మీటింగ్ పెట్టి మరీ కార్యకర్తలను ఎగదోస్తుంటే ఇక ఆగుతారా వాళ్ళు? ఏ నడువురా, మనకి ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది, ఆయననే నేను చూసుకుంటా అన్నాడు, ఎందుకు కుక్కోవాలి మనము అని ఏదైనా చేస్తేందుకు లైసెన్స్ వచ్చినట్టే చేయరా అని అనుకుంటే ఆయన ముచ్చటిన్నోళ్ళు ఇడుచుకపడుతున్నారు. ఈ వీడియో క్లిప్ ను చూయించుకుంటా మాజీ సీఎం జగన్ కూడా మస్తు ఫైర్ అయ్యిండు. అంటే బతకనే రాయిక మమ్మల్ని చంపేస్తారా? మమ్మల్ని వైసీపీ కార్యకర్తల్ని లీడర్ని ఉండరియొద్దనే కదా మీ రౌడీ రాజకీయాలు అని అనుకుంటా మాట్లాడాల. పార్టీ సోషల్ మీడియా అకౌంట్లలో కూడా షేర్ చేసి రగిలిపోతున్నారు, రాసుకొచ్చారు. ఇంత దారుణంగా స్థానిక ఎమ్మెల్యేలు మీటింగులు పెట్టి చంపమని చెప్తా ఉంటే పోలీసులు ఎందుకు కేసు పెట్టడం లేదని అడుగుతా ఉన్నాం. వాళ్ళు పవర్లున్నప్పుడు ఆగలేదు, మేమెందుకు మెత్తగా ఉండాలని వీళ్ళ ఎమ్మెల్యేలే ఇద్దరినన్న వీకుర్రి శాత కాకుంటే మనుషుల్ని పంపుతా అని మాట్లాడితే మేమెందుకు చేతులు కట్టుకొని కూర్చోవాలని ఇగో ఇట్లా కత్తులు నెత్తుల రాజకీయంతో పబ్లిక్ వచ్చి పడ్డది పెద్ద పరిశాను. మండలానికి ఇద్దరినన్న వీకుర్రి, జిల్లాకి నలుగురునన్న లేపేరు అని చెప్తందుకే నా సార్ మీకు పబ్లిక్ ఓట్లేసి పట్టం కట్టి పదవిచ్చి కూసబెట్టింది అని అనుకుంటే ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉన్న వాళ్ళు కూడా గట్టినే గరమవుతున్నారు. మరి పర్సనల్ పార్టీల పగలు పెట్టుకోకుండా అభివృద్ధి మీదనే మొత్తం నజరు పెడతామని గెలిచిన కొత్తలా మాట్లాడిన చంద్రాల సారు ఇప్పుడు అలా ఎమ్మెల్యేలే ఇంత ఓపెన్ గా వార్నింగ్లు ఇస్తుంటే ఏ తీరు అరుచుకుంటాడో చూడాలిగా. ఈ నడుమ ఏడ చూసినా ఏ టౌన్ లో చూసినా గానీ హోటళ్ల మీద ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు రైడింగ్లు చేసిన ముచ్చట్లే మస్తుగా అనొస్తున్నాయి. చిన్న పెద్ద అని తేడా లేకుండా పేరువైన రెస్టారెంట్ల కాంచెల్లి బుడ్డ హోటళ్ల దాకా చాలా జాగలల్లా పాషిపోయిన చికెన్ డేట్ అయిన సామాన్లతోనే వండి వడ్డిస్తురని తెలిసే వరకల్లా ఏనాడన్న బుద్ధి పుట్టి బయట తిందామన్నా భయపడే కాలం వచ్చింది. హోటలోళ్ళకైతే ఆఫీసర్ల భయమే కాకుండా ఇట్లా కొత్త భయం కూడా పట్టుకుంది. 10 రూపాయలు ఎక్కువైనా సరే పైసలు ఖర్చు పెట్టైనా కడుపుకింత కమ్మగా తిందామంటే కూడా పాపమే అయిపోయింది ఈ రోజుల్లో. కొన్ని వద్దుల సంది హోటళ్ల తిండి ఎట్లా తయారు చేస్తున్నారో, చెకింగ్ ఆఫీసర్లు చేయంగా ఎట్లా దొరికిపోతున్నారో చూస్తుంటేనే ఆకలి చచ్చిపోయే కాడికి వచ్చింది. ఇక ఆఫీసర్ల భయానికన్నా హోటల్లో క్వాలిటీతో కమ్మగా వండుతున్నారు ఆడాడ. అయినా కూడా ఆఫీసర్లు అయితే అలా డ్యూటీని లైట్ తీసుకోకుండా చెకింగ్లు చేస్తూనే ఉన్నారు. అట్లనే ఖమ్మంలో మమతా రోడ్డు కాడున్న కింగ్ దర్బార్ హోటల్ కు 4 ఆఫీసర్లు వచ్చిరట. కిచెన్ లో పోయి అంతా చూసి చెక్ చేసి టేస్ట్ చూసి అన్ని అరుచుకున్నారట. ఇక అది బాలేదు, ఇది సక్కలేదు, మొత్తం సీజ్ చేస్తాము అని రూల్స్ మాట్లాడిరట. ఇక అటు ఇంకా రూట్ మార్చి ఇవన్నీ కాదు, మీ హోటల్కి తాళం వేస్తే మాకేమొస్తుంది, మిమ్మల్ని బయట వేస్తే మేము వెనకేసేదేముంది, ఒక్క 2 లక్షలు సెట్ చేసిరంటే కేసు పెట్టము, వచ్చిన తొవ్వల్ని వెనక పోతాము, మీ హోటల్ మీరు ఎప్పట్లెక్కనే నడిపించుకోవచ్చు, తల్లి బిడ్డ న్యాయము, జల్దీ అరేంజ్ చేసి పట్టుకరా పోరి అని ఓనర్ తోటి కుర్చీలు వేసుకొని కూర్చొని కూల్ గా డీల్ మాట్లాడిరట. ఎందుకో ఆ హోటల్ ఆయనకు అనుమానం కొట్టి అసలు ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లకు ఫోన్ చేస్తే పోలీసులతో సహా వాళ్ళు వచ్చి ఏందిరయ్యా ఏం చేస్తారు, వీడు ఫుడ్ చెకింగ్ ఆఫీసర్లు అయితే మేమోలిమి ఫుడ్ బ్లాగర్స్ మా నడువర్రి అనుకుంటే 4 నకిలీ ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లు అరెస్ట్ చేసేసుకపోయారు. ఉపాయం ఉన్నోడు ఉపాసం బండడని అంటారు గానీ కొందరు మోసం చేసే మోతవర్లు అత్క తెలివితోనే ఐడియా లేచి జనాలు ఉపాసం ఉండకుండా ఆకలి తీర్చే హోటల్లో తానే లక్షలు గుంజ చూస్తారు. ఇట్లా ఇంకా నయమా హోటల్ ఆయనకు డౌట్ కొట్టి ఫోన్ చేసిండు కాబట్టి సరిపోయింది, కానీ లేకుంటే 2 లక్షలు వేసుకొని అనుభవించు రాజా అనుకుంటే ఆడికెళ్ళి ఉడాయించేటోళ్లే కదా. ఏముంది తీరి జైలు పెట్టే షిప్ప ఫుడ్ కు రేటింగ్లు ఇచ్చుకుంటే ఊసలు లెక్క పెట్టుడే గల పని. ఈ ట్రెండ్ను ఫాలో అవుతుంటే ఇసొంటోళ్ళు కూడా మోపైతుంటారు కాబట్టి పైలం జరా.